హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బెండకాయ టమాటో మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దానికి నేను 1 కేజీ బెండకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయలు కలర్ మారేంత వరకు వేయించి పక్కన పెట్టండి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. సాయిపప్పు, మినపప్పు, ఆవాలు. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాం. కట్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసి కాసేపు వేయించి కరివేపాకు కూడా వేసుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి రైస్లో. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుందాం. మనం ముందుగా టమాటాలు తీసి పక్కన ఉంచుకున్నాం కదండి, ఆ మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని కూడా కర్రీలో యాడ్ చేద్దాం. ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసేద్దాం. కారం మీ స్పైసీనెస్కి తగినట్టు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సాల్ట్. నేను 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ తీసుకున్నానండి. మీ రుచికి తగినట్లు వేసుకోండి. 1 కప్పు పెరుగు తీసుకోండి. పెరుగు వేయటం వల్ల, టమాటో పెరుగు వల్ల మనకి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె పైకి తేలిన తర్వాత బెండకాయ ముక్కలు దాంట్లో వేసేసుకుందాం. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకుని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించేద్దాం. ఉడికించిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకుని కర్రీలో వేసుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఉడికించేసేద్దామండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన కర్రీ ఉడికేసిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందామండి. కర్రీ ఎలా వచ్చిందో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. కీప్ వాచింగ్.